సింగపూర్కు ఉగ్రదాడుల ముప్పు, పెరుగుతున్న తీవ్రవాద భావజాలం. దేశంలో ఎప్పుడైనా ఉగ్రవాదాడులు జరిగే అవకాశం. ప్రజలంతా మానసికంగా సిద్ధంగా ఉండాలి. సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగం. సింగపూర్ దేశానికి ఉగ్రదాడుల ముప్పు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆ దేశానికి చెందిన హోంమంత్రి కె షణ్ముగమే దీనిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, ప్రజలంతా ఇందుకోసం మానసికంగా సిద్ధంగా ఉండాలంటూ ప్రకటించారు. దీంతో ఆ దేశ పౌరులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిజంగానే దాడులు జరిగే అవకాశం ఉందా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సింగపూర్లో తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశానికి ఉగ్రదాడుల ముప్పు ఉందని, ఇందుకు సింగపూర్ పౌరులు మానసికంగా సిద్ధంగా ఉండాలని హోంమంత్రి కె షణ్ముగం హెచ్చరించారు. తీవ్రవాద ప్రణాళికలకు సంబంధించిన ఓ ముగ్గురు వ్యక్తులు అరెస్టు కావడంతో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోర్ట్ కేనింగ్ పక్కన ఉన్న సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ పరిధిలోని తెండాయుతపాణి ఆలయంలో హిందూ భక్తులు మురుగన్ దేవుడి గౌరవార్థం తైపూసం 2025 పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడికొచ్చిన హోంమంత్రి ఈ కామెంట్స్ చేశారు. తైపూసం అనేది సింగపూర్, మలేషియా, భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో తమిళ మూలాలు కలిగిన ప్రజలు జరుపుకునే పండుగ. సింగపూర్కు చెందిన ఓ 18 ఏళ్ల విద్యార్థి ఆన్లైన్ గేమ్లో ఉగ్రవాది పాత్ర పోషించాడని చైనీయులు, మలేయుల మధ్య జాతి యుద్ధాన్ని ప్రారంభించాలనుకున్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. 2019 మార్చి నెలలో న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చిలోని 2 మసీదుల్లో 51 మందిని చంపిన ఆస్ట్రేలియన్ వైట్ సుప్రీమసిస్ట్ బ్రెంటన్ టారెంట్ను అతడు ఆరాధించినట్లుగా తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే సింగపూర్లోని ఒక మసీదులో ముస్లింలపై దాడి చేయాలనుకున్న ఆ యువకుడు నవా నాజీ తెల్ల ఆధిపత్యవాద, తీవ్రవాద సమూహాలకు సంబంధించిన లోగోల కస్టమ్ ప్రింట్లతో టాటూలు వేయించుకున్నాడు. అలాగే టీషర్ట్లపై ప్రింట్లు కూడా వేయించాడు. వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్న అధికారులు యువకుడితో పాటు ఉగ్ర సంస్థలకు సాయం చేస్తున్న ఓ మహిళ సహా మరో డ్రైవర్ను నిర్బంధించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వివరిస్తూ మంత్రి షణ్ముగం దేశానికి ఉగ్రదాడుల ముప్పుందన్నారు. అయితే అంతర్గత భద్రతా శాఖ క్రియాశీలకంగా వారిని గుర్తిస్తోందని చెప్పారు. అంతేకాకుండా దేశంలో తీవ్రవాద భావజాలం పెరుగుతున్న విషయాన్ని ప్రజలంతా గుర్తించాలని చెప్పుకొచ్చారు. అలాగే ఉగ్రదాడులకు మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు.